బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ అయింది. నేడో రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. ఏపీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. మణిపూర్లో జరిగిన భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా హాజరైన షర్మిలకు పీసీసీ చీఫ్ పదవిపై ఖర్గే క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఇందులో భాగంగానే హైకమాండ్ ఆదేశాలతో రుద్రరాజు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కోటేశ్వరరావు ఫోన్ లైన్లో అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి. నేడో రేపో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని, స్పష్టమైన ప్రకటన వస్తుందని అంటున్నారు. నిజంగానే షర్మిలకి ఏపీసీసీ చీఫ్గా లైన్ క్లియర్ అయినట్టేనా? వివరాలు ఏంటి? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వైఎస్ షర్మిల ఇటీవల కాలంలోనే మరి కాంగ్రెస్ లోకి వచ్చిన నేపథ్యంలో మరి ఆవిడకు కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు రుద్రరాజు ఉన్నారు ఈ కాంగ్రెస్ కు సంబంధించి. రుద్రరాజు ఈ రోజే మరి తన పదవికి రాజీనామా చేస్తూ ఖర్గేకి లెటర్ అయితే పంపించినట్టుగా మాకు సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మరి వైఎస్ షర్మిలకి మరి లైన్ క్లియర్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. త్వరలోనే పీసీసీ పగ్గాలు చేపట్టనున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే షర్మిల ఏదైతే ఉందో, షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న నేపథ్యంలోనే ఆవిడ కొన్ని డిమాండ్లు అయితే పెట్టిన నేపథ్యంలో ఇది కాంగ్రెస్ ఖచ్చితంగా ఆవిడని అధ్యక్షుల పదవి చేయాలి. అంతేకాకుండా ఈ రాష్ట్ర రాజకీయాల కాంగ్రెస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకైతే ఆవిడని బాధ్యతాయుతమైన పదవిలో ఈ ఇస్తాను అనే మరి కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే ఆవిడకి మాటిచ్చిందో దాని ప్రకారమే మరి త్వరలోనే మరి ఈ నేపథ్యంలోనే మరి ఈ రోజు సంక్రాంతి పురస్కరించుకుని ఆయన రుద్రరాజు రాజీనామా చేయడం కూడా ఇప్పుడు వెంట జరిగిపోయింది. మరికొద్ది రోజుల్లోనే, అంటే కొన్ని గంటల్లోనే ఈ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీని ద్వారానే మరి కొన్ని రాజకీయ కాంగ్రెస్ లో కొన్ని పరిణామాలు అయితే చకచక జరిగిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరి ఏదైతే ఉందో ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ కి ఖచ్చితంగా షర్మిల అయితే ఇక్కడ ఏపీ రాజకీయాల్లో మరి కొంత కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉందని ఒక నానుడి నేపథ్యంలో మరి వైఎస్ షర్మిలకి ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ముందుగా మనం చూసుకుంటే తెలంగాణ జగన్ కి మద్దతుగా అంటే ఆ పార్టీ తరఫున షర్మిల ప్రచారం చేసింది. అయితే వైఎస్ఆర్సీపీ అక్కడ అధికారం చేపట్టింది. ప్రస్తుతం ఆయన సీఎంగా కొనసాగుతున్నారు జగన్, మీరు అన్నట్టుగా. అయితే ఇప్పుడు అదే షర్మిలను ఏపీసీసీ చీఫ్గా అంటే ప్రకటించాలి అని అనుకోవడం కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఓవైపు చాలా హీట్గానే ఉన్నాయి. అంటే ఓవైపు మార్పులు చేర్పులు చేసుకుంటూ సీఎం జగన్ వైసీపీ పార్టీ పరంగా ఆయన బిజీగా ఉన్నారు. మరోవైపు టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు వాళ్ళకు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ వచ్చేసరికి ఎవరు ఊహించని విధంగా అనూహ్యంగా షర్మిలని బరిలోకి దింపుతుంది. అంటే ఏపీలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు, ఏపీ రాజకీయాలలో ఇది ఒక సంచలనమైన చెప్పుకోవచ్చు. వైఎస్ షర్మిల అనే కాంగ్రెస్ వైపు తీసుకురావడం అనేది కూడా ఒక పెద్ద సంచలనం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఈ రాష్ట్ర రాజకీయాలను పెనుమార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా భావించాం. అంతేకాకుండా ఏదైతే ఉందో జగన్ వదిలిన బాణం అని ఒక పేరుంది షర్మిలకి. ఏదైతే జగన్ వదిలిన బాణం ఇప్పుడు మళ్ళీ జగన్ కి తిరిగి వస్తుందని కూడా చంద్రబాబు నాయుడు గతంలో కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఈ జగన్ వదిలిన బాణాన్ని జగన్ కే తీసుకురావాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ మొదటి నుంచి మరి ప్రయత్నం చేసింది. అంతేకాకుండా తెలంగాణలో పోటీ చేయకుండా తెలంగాణలో ఉన్నటువంటి టీపీసీసీని ఇది ఏదైతే వైఎస్ పార్టీని షర్మిల నిర్మించినటువంటి పార్టీని విలీనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో తీసుకురావాలని అక్కడ పోటీ చేయకుండా తర్వాత ఇక్కడ ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో చకచక పాపులైతే కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు జగన్ కి వ్యతిరేకంగా షర్మిలను తీసుకొస్తే మన రాష్ట్ర రాజకీయాలకు కొన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ గతంలో పాదయాత్ర అన్న కోసం పాదయాత్ర చేశారు, పార్టీ కోసం చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసిన పరిస్థితి. అంతేకాకుండా బాబు అంటూ కూడా గత 2019 మనం కొన్ని వ్యాఖ్యలు చేసిన ప్రచారం జరిగింది. థ్యాంక్ యూ.